హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి ముద్ద. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బెండకాయ, స్టఫ్డ్ బెండకాయ. మిత్రుడు హాయ్ చెప్పు. హాయ్, వెరీ గుడ్. మా మనవాడు అండి, కొడుకు మిత్రువా పేరు. వెళ్ళండి మిత్రుడు. నా స్టైల్లో స్టఫ్డ్ బెండకాయ ఎలా చేస్తానో చూపించేస్తాను, చూద్దానండి. బెండకాయలండి, ఈ చిగురు కొస తీసేసి ఇలాగ మనం గుత్తి వంకాయలకి చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలండి. దీన్ని ఇక్కడ మనం స్టఫ్ చేసుకుంటాము. పౌడరు ఇలా కట్ చేసుకోవాలండి, ఇలాగా స్టఫ్ చేసుకోవడానికి. మనం పుచ్చులనేమో కూడా చూసుకోవచ్చండి. ఎలా అంటే ఇలా చేసేసుకోవాలండి. ఇవన్నీ బెండకాయలు, 1/4 కేజీ బెండకాయలు ఉంటాయి. ఇప్పుడు దీనికి కావాల్సిన పౌడర్ తయారు చేసుకోవడానికి ఫ్రై చేసుకోవాలండి. మనం దీంట్లో మూగుడు పెట్టాను, కొంచెం మినపప్పు, దీనికి సరిపడా వేసుకుందాం. ఎక్కువ చేసుకున్నా స్టోర్ చేసుకోవచ్చు. శనగపప్పు, కొంచెం పల్లీలండి, కొంచెం ఎండుమిరపకాయలండి, కొంచెం ధనియాలు. ఇవి వేయించుకోవాలండి. నువ్వులు తర్వాత వేసుకోవాలి. అవి నువ్వులు ముందు వేస్తే మాడిపోతాయి, అందుకని తర్వాత వేసుకుందాం. అవి వేయించేసుకొని కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి. దీంట్లో కొంచెం నువ్వులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది వితౌట్ ఆయిల్ అండి, వేయించడం. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీలో వేసుకుందామండి. వేసేసుకొని పౌడర్ చేసేసుకుందాం. దీంట్లో కొంచెం ఇందాక పసుపు వేయలేదండి, కొంచెం పసుపు, ఉప్పు కూడా రుచికి తగినంత ఉప్పు. ఇది వేసేసి మనం పౌడర్ చేసేసుకుందాం. ఇదిగోండి, పౌడర్ రెడీ అయిపోయింది. ఈ పౌడర్ ఇప్పుడు బెండకాయల్లో స్టఫింగ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ స్టఫింగ్ చేసుకోవాలండి. ఇలాగా స్టఫ్ చేసేసుకొని ఇట్లా చింతపండు అది ఏం అక్కర్లేదండి. ఒకవేళ ఇష్టం ఉంటే వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు మీరు, లేకపోతే అక్కర్లేదు. ఇది అన్నంకి కానీ, రొట్టెలు కానీ, చపాతీలు కానీ అన్నిటికీ బాగుంటుందండి. ఈ కూర ఫ్రై కదా, ఫ్రై లాగట బాగుంటుంది. ఇదిగోండి, ఇన్ని ఇలా స్టఫ్ చేసుకోవాలి బెండకాయలన్నీ. చేసుకున్న తర్వాత మనం నూనె వేడెక్కిన తర్వాత నూనెలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలండి అన్నీ. మనం కాకరకాయలు, దొండకాయ అన్నీ చేసుకుంటాం, వంకాయ చేసుకుంటాం కదా, అలాగే ఇవి బెండకాయలు. కాకపోతే ఇది ఫ్రై లాగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా మనవరాలకి చాలా ఇష్టం అండి ఇవి. అన్నీ వేసేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మూత పెట్టేసుకోవాలి, ఒక 2-3 నిమిషాల వరకు. ఇదిగోండి, కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఒకసారి ఇలా తీసుకుంటే దీన్ని గరిటె పెట్టకూడదండి. ఇలా కలిపేసి ఇక ఫ్రై అయిపోతున్నాయి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి 2 నిమిషాలు వచ్చేసి స్టవ్ ఆపేసుకోవచ్చు మనం. తయారైపోయిందండి బెండకాయ. ఇప్పుడు దీంట్లో కొంచెం పైనుంచి మనం పౌడర్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా. కరివేపాకు, పచ్చిమిరపకాయలండి. ఒకసారి మూత పెట్టేసి తీసేద్దాం. ఒక నిమిషం అండి. రెడీ అయిపోయిందండి బెండకాయ స్టఫ్డ్ కర్రీ. ఇలా తీసుకోవాలి మెల్లిగా. తీసుకునేప్పుడు ఇదిగో ఈ ఫ్రై అని చెప్పి అన్నాం కదా, ఇలాగే ఉంటుంది. ఇది డ్రై లాగా రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే.
రెడీ అండి బెండకాయ స్టఫ్డ్ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.